కాబట్టి నువ్వు సెలబ్రిటీ అవ్వచ్చు కానీ ప్రజల మెప్పు పొందడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. నిన్ను నువ్వు మలుచుకోవాలి, నిన్ను నువ్వు ప్రజలకు అనుకూలంగా మార్చుకోవాలి. అప్పుడే నువ్వు ప్రజల మనిషి అవుతావే కానీ క్రికెటర్ అయినంత మాత్రం, రాజకీయ నాయకుడు అయినంత మాత్రం నువ్వు ప్రజానాయకుడు కాలేవు. అది అర్థం చేసుకోకుండా మాట్లాడితే ప్రజలు నీకు ఒకరోజు తప్పనిసరిగా బుద్ధి చెబుతారు. 2025 డైరెక్టర్ గా మంత్రిని అయిపోతీవి. నీకు ప్రజలతో సంబంధాలు ఎక్కడున్నాయి? రేపటి నాడు ఏ రాష్ట్రంలో తిప్పుతారో నిన్ను, హైకమాండ్ ఎటురుకమంటే అటురుకుతావో ఏమో. ఇట్లా ప్రజల్ని ఎమోషనల్ గా బెదిరించడం కరెక్టా చెప్పు? అయినా కరెక్టో రాంగో నిన్ను అడిగి నీ దగ్గర క్లారిటీ తీసుకుని మేము సాధించేది ఏముంటది? మీరు రాంగుగానే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, రాంగానే రాజకీయాల్లో రాణిస్తారు, రాంగానే మంత్రి పదవులు కొట్టేస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని మంచి పద్ధతులు ఉన్నాయో అన్ని చెడు పద్ధతులు, అన్ని లూజ్ పాల్స్ ఉన్నాయి కాబట్టి మీలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోయి మా నెత్తిన పడుతుంటారు. సో ట్రెండ్ సెట్టర్లు అయినంత మాత్రాన, సెలబ్రిటీలు అయినంత మాత్రాన ప్రజలు తక్కువ అంచనా వేసి రాజకీయాల్లో రాణించాలనుకోవడం కరెక్ట్ కాదు. సో అజారుద్దీన్ గారు, మీరు మరొకసారి ఆలోచించండి. మాట్లాడే ముందు ఒక్కొక్కసారి చెక్ చేసుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.